నెరసిన గడ్డం, నుదుటన బొట్టు, చేతిలో విభూది, ఒంటి నిండా ఒకే తీరు వస్త్రం. ఇది క్లుప్తంగా స్వామీజీల వస్త్రధారణ. అలాంటి వాళ్ళంటే భక్తులకు అపారమైన ప్రేమ, వాత్సల్యం. మరి వాళ్ళేం చేస్తున్నారు? బిడ్డ వయసున్న వాళ్లపై అఘాయిత్యాన్ని కొడిగడుతున్నారు. భక్తి మాటున రక్తి చిత్రాన్ని చాటుకుంటున్నారు. అలాంటి ఓ స్వామీజీ నిర్వాకమే ఇప్పుడు మీరు చూడబోయేది. కట్టు బొట్టుతో కటింగ్ ఇస్తోన్న ఇతను లోకేశ్వర స్వామీజీ. బాలికపై అత్యాచార ఆరోపణలతో ఈ నెల 22న అరెస్ట్ అయ్యాడు. గురువు గారేంటి ఈ పాడు పనేంటంటూ అనుచరగణమంతా అవాక్కయింది. లోకేశ్వర స్వామీజీ కర్ణాటకలోని బెళగావి జిల్లా మేకళి గ్రామంలోని రామలింగ మఠాధిపతి. ఆర్థిక ఇబ్బందులు వచ్చిన వాళ్ళు, అనారోగ్యానికి గురైన వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు గట్రా చేస్తుంటారు. ఆ నమ్మకంతోనే PU ఫస్ట్ ఇయర్ విద్యార్థిని రామలింగ మఠాన్ని ఆశ్రయించింది. లోకేశ్వర స్వామీజీపై ఆమెకు నమ్మకం, భక్తిభావం ఏర్పడ్డాయి. ఈ నెల 13న తన మేనమామ ఊరికి వెళ్లిన బాలిక కాలినడకన స్వగ్రామానికి బయలుదేరింది. ఆ సమయంలో అటుగా వచ్చిన స్వామీజీ డ్రాప్ చేస్తానంటూ కారులో ఎక్కించుకున్నాడు. కారును గ్రామంలో ఆపకుండా నేరుగా రాయచూర్ తీసుకెళ్లాడు. మే 13 నుంచి 15 వరకు రాయచూర్, బాగల్కోట్లోని లాడ్జికి బాలికను తీసుకెళ్లి లోకేశ్వర స్వామి అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మహాలింగపుర బస్టాండ్ దగ్గర బాలికను వదిలేశాడు. వెళ్తూ జరిగిన విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడట. ఇంటికెళ్లిన బాలికను ఎక్కడికెళ్లావని ప్రశ్నించారు కుటుంబ సభ్యులు. మొదట స్వామీజీ గురించి చెప్పేందుకు వెనక ముందాడిన బాలిక ఆ తర్వాత ధైర్యం చేసి తండ్రికి జరిగిందంతా వివరించింది. బిడ్డను తనతో పాటుగా PS కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు తండ్రి. దీంతో పోక్సో చట్టం కింద స్వామిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాడు. ఆధ్యాత్మికం ముసుగులో అఘాయిత్యాన్ని కొడిగట్టిన ఈ స్వామిని ఏం చేయాలి? మఠం మాటున ఇతను చేసే నిర్వాకం ఇదా? బాలిక ఫిర్యాదుతో స్వామి నిజస్వరూపం బయటకొచ్చింది. మరి ఇదే మొదటిదా, లేక గతంలో ఎవరినైనా చీట్ చేశాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.